హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోజ్ఞాస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 1/2 kg చికెన్ తీసుకుని 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి 1 స్పూన్ మైదా 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి ఈ చికెన్ మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఆ పిండి అనేది మనం వేసిన పిండి అనేది చికెన్ మొత్తానికి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఈ మిక్చర్ మొత్తాన్ని మళ్ళీ స్పూన్తో కానీ ఫోక్తో కానీ నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పించ్ ఫుడ్ కలర్ వేసి ఆ కలర్ అనేది చికెన్ మొత్తానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 15 minutes కనుక మ్యారినేట్ చేస్తే పీసెస్ అనేవి చాలా మెత్తగా వస్తాయి. పాన్లో 2 cups ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి దీనిలో వేసుకోవాలి. చికెన్ పీసెస్ బాగా డీప్ ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ డీప్ ఫ్రై అవ్వకపోతే చికెన్ పీసెస్ అనేవి గట్టిగా ఉంటే అసలు టేస్ట్ ఉండవు. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కాబట్టి ఇవన్నీ తీసేసి ఇంకా మిగిలిన చికెన్ పీసెస్ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, చికెన్ అనేవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇదిగోండి, మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఇప్పుడు ఇంకో ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్లో 1 egg వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ అనేది డీప్ ఫ్రై అవ్వకూడదండి. ఇప్పుడు ఆ ఎగ్ మిక్చర్లో 2 స్పూన్స్ క్యాబేజ్, 1 స్పూన్ క్యాప్సికమ్, 2 స్పూన్స్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ టమాటో సాస్ వేసుకుంటున్నాం. వన్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని మిక్సర్ని బాగా కలిపేసుకోండి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఈ గ్రేవీలోకి వేసేయండి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి, ఎందుకంటే గ్రేవీ అనేది చికెన్కి పట్టాలి కాబట్టి. మనం చికెన్ పీసెస్ ఈ గ్రేవీలోకి వేసినాక ఎక్కువసేపు ఉంచకూడదండి గ్యాస్ మీద. సో అయిపోయిందండి. లాస్ట్ ఇంకా మనం కొత్తిమీర వేసేసుకున్నాం.
చూసారు కదండి, చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ చికెన్ మంచూరియా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.